హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా మనంతట మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం. రెండవ, కుటుంబ సభ్యులు, ఆత్మీయ స్నేహితుల సంతోషాన్ని కోరుకోవడం. అలాగే తమ మనసుకి శాంతి కలుగుతుంది. వీటితో పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకునే జీవనశైలిని అలవర్చుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రశాంతంగా బతకాలంటే ముందు మన సమస్యలను పంచుకోకపోవడం, మన సమస్యలు అందరికీ చెప్పకుండా మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండాలి. చిన్న చిన్న అవమానాలు, సమస్యలను ఎక్కువగా ముందుకు సాగి వాటితో మనసు కలవరపెట్టుకోకూడదు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు కూడా ఆలోచించే విధానం మారాలి. ఒకప్పుడు జీవితాలు చాలా సింపుల్గా ఉండేవి. సంపాదన, డబ్బులు ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తృప్తిగా, ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఉన్న కాలంలో జీవితాల్లో నిత్యం ఏదో ఒక గొడవ, ఆందోళన, మనిషి పనిచేయాలన్న కోరిక అనేది, పోటీపడడం, పనిచేయడం, ఇలాంటివి ఎవరికి కూడా జీవితంలో అనుభవించి తీరాలి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా పక్కవారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలి. ఈ పని మీరు చేసుకుంటే నిన్నటి కంటే ఈ రోజుతో పోల్చుకుంటే రేపటికి ఎంతో కొంత డెవలప్మెంట్ ఉండేలా చూసుకుంటే ముందుకు సాగాలి. కానీ పక్కవారితో పోల్చుకోవడం, ఇంకొకరితో జీవించాలని కోరుకోవడం ప్రారంభిస్తే ఆ రోజు మీ ప్రశాంతత దెబ్బతిని అవుతుంది. ఇలాగే ప్రారంభమవుతుంది. ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువవుతుంది. అయితే మంచి నిద్రతోనే మంచి మానసిక ఆరోగ్యం ఉంటుందని చాలామంది చెప్తున్నారు. నిద్రలేమితో శరీరంతో ఒత్తిడిని పెంచే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆందోళన, చిరాకు పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దీంతో ఎన్నో సమస్యలకు ఇది దారితీస్తుంది. ప్రశాంతత లభించాలంటే మంచి సంగీతం, మ్యూజిక్ వినడాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 1 గంట పాటు నచ్చిన సంగీతం వింటే ఆందోళన తగ్గుతాయి. అలాగే గుండె వేగం అదుపులోకి వస్తుంది. అప్పుడే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైనది గతాన్ని మర్చిపోవడం. ప్రతి మనిషి జీవితంలో మర్చిపోలేని, గుర్తొస్తే బాధపడే కొన్ని సంఘటనలు ఉంటాయి. అలాంటి వాటిని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా బాధ వస్తుంది. ఇది మానసిక ప్రశాంతతకు దూరం అవుతుంది. కాబట్టి ఏది గుర్తు చేసుకోవాలో, ఏది గుర్తు చేసుకోకూడదో అనేది విచక్షణ మీరు ఇలాగే అలవాటు చేసుకోవాలి. జీవితంలో మన స్థాయి ఏదైనా ఆనందంగా ఆ స్థాయిలోనే జీవిస్తూ ఉంటే కొంత ప్రశాంతత దొరుకుతుంది. ఇతరుల స్థాయి కోసం మనకు తహతహ అనవసరం. ఉద్యోగం చేస్తున్నప్పుడు కష్టపడి పనిచేస్తే కొంత ఖర్చు వస్తుంది. అయితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనకు చుట్టూ ఉన్న వాళ్ళతో కొంతమంది డబ్బు, ఇతర ఆస్తులు సంపాదించి బాగా సెటిల్ అయ్యి ఉంటారు. కానీ తాము మాత్రం అలాంటి స్థితిలోనే ఉండిపోయామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ బాగా సెటిల్ అయిన వారు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధ్యానం మరియు ప్రాణాయామం. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత పెంచుతుంది. మనసుకు శాంతిపరుస్తుంది. శరీరాన్ని, మనసుని కంట్రోల్ చేస్తుంది. ప్రశాంతమైన జీవనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. చిన్న చిన్న మార్పులతో ప్రారంభించి వాటిని క్రమంగా అలవాటు చేసుకోవాలి. మానసిక ధైర్యం, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఇలాంటివి మీరు అనుసరించడం నేర్చుకోవాలి. ఇలా చేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే జీవనం కూడా మీ ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ప్రశాంతంగా బతకాలంటే ఇలాంటి చిన్న చిన్నవి అలవాటు చేసుకుంటే మంచిది. అప్పుడే మీకు జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు.